గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి 49 నుంచి డాక్టర్ రాధిక ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో రీసెంట్ టైమ్స్లో పీసీఓ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఒక 10 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక 7 to 8 మెంబర్స్కి పీసీఓడీస్ వస్తున్నాయి కదా. సో పీసీఓ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం? PCOS అనేది మెజారిటీ ఆఫ్ ద యంగ్ గర్ల్స్ హూ ఆర్ లైక్ ఒబీస్, పీరియడ్స్ కరెక్ట్గా రావడం లేదు, అలాంటంత ప్రాబ్లమ్స్లో వస్తారంటే వాళ్ళకి యూజువలీ PCOS ఉంటుందన్నమాట. ఇట్స్ బికాస్ ఆఫ్ ది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ లైఫ్ స్టైల్ వల్లను ఎట్ ఎర్లియర్ ఏజ్ రావచ్చు అనమాట. ఇన్ కేస్ ఒక్కొక్కరికి వెయిట్ తక్కువ ఉండి ఆ PCOS కాకుండా ఉండి వెయిట్ పెరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వెయిట్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు PCOS లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి, సిస్టర్కి ఉంది లేదా మదర్కి పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం ఉండి వాళ్ళకి ప్రాబ్లం ఉందనుకోండి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అంతా, అలాంటి వాళ్ళు మనకి ఆల్రెడీ ప్రీడిస్పోజిషన్ ఉంది కాబట్టి కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ పెరగడం అవాయిడ్ చేయాలి, మంచిగా ఎక్సర్సైజ్ ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అంతా చూసుకోవడం, ఎగ్జాక్ట్లీ ఐడియల్ బాడీ వెయిట్ ఏముంటుందో ఫర్ వన్స్ హైట్, దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, అలాంటిది మెయింటైన్ చేస్తుండాలన్నమాట. ఓకే, కాల్. హలో హలో హలో. చెప్పండి స్వప్న గారు, మీ డౌట్ ఏంటి? మేడం, నాకు మ్యారేజ్ అయి 2 years అవుతుందండి. ఓకే. ఇంకా సంతానం కలగలేదు. 2 years అవుతుంది. ఓకే. సో ఇంకా సంతానం కలగలేదండి. 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. సో ఇప్పుడు డాక్టర్స్ దగ్గర చూపించుకుంటే అంత మంచిగానే ఉంది, పాలికల్ స్టడీ అన్ని చేశారండి. ఓకే. ఇంకా లాప్రోస్కోపీ చేయించుకోండి, అందులో ఏమన్నా తెలుస్తుంది అన్నారు డాక్టర్ గారు. మీకు యాక్చువల్లీ పీరియడ్స్ అంతా రెగ్యులర్ వస్తుంది, ఫాలిక్యులర్ స్టడీ చేస్తే అండాశయంలో అండం పెరగడం అంతా కరెక్ట్గా తెలుస్తుంది అనుకుంటే హస్బెండ్ సెమెన్ టెస్టింగ్ చేసి హస్బెండ్ సెమెన్ అనాలిసిస్లో ఏమైనా ప్రాబ్లం అయితే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ హస్బెండ్ టెస్టింగ్. సెకండ్ వన్, వీళ్ళకినే ట్యూబ్స్ అనాలిసిస్, ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉందని కనుక్కోవడానికి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, HSG లేదా సోనోసాల్పింగోగ్రామ్, అంటే స్కాన్ ద్వారా చేయడం కానీ ఎక్స్రే ద్వారా మనము ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని కనుక్కోవడం పాసిబుల్ ఉంటుంది. సో ఇద్దరిది టెస్ట్ చేసి ఏమైనా ప్రాబ్లం అయితే, ఇన్ కేస్ ట్యూబ్లో బ్లాక్ ఉందనుకోండి లేదా గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు లాప్రోస్కోపీ చేయాలి. ట్యూబ్ బ్లాక్ లేదు అని HSG టెస్ట్లో తెలుస్తుందంటే తర్వాత లాప్రోస్కోపీ అప్పుడే చేయడం కావాల్సినది లేదు. నార్మల్ ట్రీట్మెంట్ ఒక 3-4 months అట్లీస్ట్ 6 months దాకా చేసి తర్వాత రాలేకపోతే ప్రెగ్నెన్సీ లాప్రోస్కోపీ అప్పుడు చేసి చూసుకోవాలి. ఓకే, కాల్. హలో. చెప్పండి శాలిని, మీ క్వశ్చన్ ఏంటి? నాకు PCOD ఉండే మేడం, 3 years నుంచి. ఓకే. హలో. చెప్పండి. 3 years నుంచి PCOD ప్రాబ్లం ఉండే మేడం నాకు. నేను లాప్రోస్కోపీ చేయించుకున్నా, 7 months అయిపోయింది మేడం. టాబ్లెట్స్ తింటేనే పీరియడ్స్ వస్తుండే. కన్సీవ్ అయితే 6 months అన్నారు, కన్సీవ్ కాలేదు ఇంకా ఇంతవరకు. మందులు తింటేనే వస్తుంది పీరియడ్. సో యూజువలీ పాలిసిస్టిక్ ఓవరీ వాళ్ళకి లాప్రోస్కోపీ చేసిన తర్వాత టిల్ అబౌట్ ఫ్యూ మంత్స్ న్యాచురలీ ఓవ్యులేషన్ జరుగుతుంది అనమాట. ఆ లాప్రోస్కోపీ ఎఫెక్ట్ కొన్ని మంత్స్ తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు రిపీట్ సేమ్ థింగ్, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం, టాబ్లెట్స్ తీసుకోకుండా పీరియడ్స్ రాకుండా ఉండడం. ఎందుకంటే లాప్రోస్కోపీ వల్ల PCODకి కంప్లీట్ క్యూర్ ఉండదు. టెంపరీలీ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏముంటుందో PCOSలో దాన్ని టెంపరీ పీరియడ్కి అది తగ్గిస్తుంది. ఆ టైంలో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ దొరికితే వెంటనే కన్సీవ్ అవుతారనమాట. సో ఇప్పుడు వీళ్ళకి లాప్రోస్కోపీ చేశారు ఆల్రెడీ, పాలిసిస్టిక్ ఓవరీ డ్రిల్లింగ్ చేసి ఉంటుంది కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే అండాశయంలో అండం పెరగడానికి
కొన్నిసార్లు మనం ట్యాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇస్తాము. అలాంటంత గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంతా ఇచ్చి అండానికి పెరగడానికి ఆ ఇంజెక్షన్స్ చాలా క్వాలిటీలో ఇంప్రూవ్ అవుతుంది, సైజ్లోనూ ఎగ్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అలాంటంత మెడిసిన్స్ అవి. అలాంటంత ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడంతా ఎగ్స్ పెరగడం కాకుండా గర్భాశయంలోనూ లైనింగ్ బాగానే పెరుగుతుందా లేదా అని కనుక్కొని దానికిను ట్రీట్మెంట్ ఇస్తే యూజువలీ న్యాచురలీ కన్సీవ్ అవుతుందా అని చూసుకున్నప్పుడు రాలేకపోతే ప్రెగ్నెన్సీ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేసినప్పుడంతా యూజువలీ 6 times ఐయుఐ చేసినప్పుడంతా ఈ నీటి బిడుగులు ఉండిన వాళ్ళు కన్సీవ్ అవుతారనమాట. ఓకే, కాల్. హలో 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 చెప్పండి రాజేష్, మీ డౌట్ ఏంటి? మేడం అదే మేడం. మ్, హలో చెప్పండి మేడం. చెప్పండి. మేడం గారు మాకు మ్యారేజ్ అయ్యి 3 months అవుతుంది, 3 years అవుతుంది మేడం. అయితే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా నాది అమ్మాయికి పాలిగ్రాఫ్ స్టడీ మొత్తం అన్ని టెస్ట్లు చేశారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. నాకు కూడా సెమన్ అనాలిసిస్ అన్ని టెస్ట్లు చేశారు, బాగానే ఉంది, కౌంటింగ్ బాగానే ఉంది, మొబిలిటీ బాగుంది, అంతా బాగానే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి మేము అది చూసేసరికి ఏం అవుతుందంటే అండం విడుదలవుతుంది కానీ చాలా లేట్ గా విడుదలవుతుంది. ఎగ్ సైజ్ బాగా ముదిరిన తర్వాత రిలీజ్ అవుతుంది అనేది అవుతుంది మేడం. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది, ఏం చేయాలనేది కొంచెం వివరించగలుగుతారు మేడం. అదే ఒక్కోసారి ఇంజక్షన్ చేస్తున్నారు కానీ ఒక్కోసారి పగులుతుంది, ఒక్కోసారి పగలట్లేదు, దాన్ని అందుకోవట్లేదు. దానికి కారణం ఏంటి? ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. ఎగ్ రిలీజ్ అవ్వడం లేదు అంటే యూజువలీ ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే అలా ఉంటుందన్నమాట. కొందరికి అలాంటంత ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కసార్లు రిలీజ్ అవుతుంది, ఒక్కొక్కసార్లు రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. మనము అండాశయంలో అండం పెరగడానికి ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అంతా ఇచ్చి మంచిగా ఎప్పటిదాకా 20 mm సైజ్ వస్తుందో అప్పుడు దాకా స్కాన్లో మానిటర్ చేస్తూ ఉండి ఆ 20 mm లేదా 22 mm సైజ్ ఫాలికల్ రీచ్ అయినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. హెచ్సిజి ఇంజెక్షన్ అంటాము. అది ఆ ఫాలికల్ లోపల ఉండిన ఎగ్కి ఫైనల్ మెచ్యూర్ చేసి తర్వాత దాన్ని బయట రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఆ ఎగ్ ట్యూబ్ లోపల వచ్చేస్తుంది రిలీజ్ అయ్యాక. ఇన్ కేస్ కొందరికి హెచ్సిజి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడంతా యూజువలీ 48 hours లోపల ఎగ్ రిలీజ్ అవుతుంది. హెచ్సిజి డోసేజ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ 48 hours తర్వాతను అండం విడుదల అవ్వలేదనుకోండి, అప్పుడు ఇంకొకటి ఇంజెక్షన్ ఇస్తాం మనము. జిఎన్ఆర్హెచ్ అనలాగ్ అని అంటాం. దాన్ని ఇవ్వడం వల్ల ఎవరికైతే హెచ్సిజి వల్ల అండం విడుదల అవ్వలేదో వాళ్ళకి జిఎన్ఆర్హెచ్ అనలాగ్ ఇస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ ఓవిలేట్ అన్నమాట. సో పర్ఫెక్ట్గా స్కానింగ్ చేసి చూసుకోవాలి విడుదల అయిందా లేదా. అయ్యాక పర్వాలేదు, దే కెన్ ట్రై ఆర్ దే కెన్ డూ ఐయుఐ. విడుదల అవ్వలేదంటే 48 hours తర్వాత అలాగే ఉంది, అండం విడుదల అవ్వలేదు అని తెలిస్తే అప్పుడు ఇంకా ఒక ఆప్షన్ ఉంది అని తెలుసుకోవాలి. కాల్. హలో హలో చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటి? అదే మాకు ఫస్ట్ 4 సంవత్సరాలు అవుతుందండి మ్యారేజ్ అవి. ఓకే, ఇంకా ఏమీ లేదండి, మందులు వాడుతున్నాను. ఇంజక్షన్ చేశారండి, ఇంజక్షన్ గట్రా పంపించి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు గట్రా అన్నారు సరిగ్గానే. సో వీళ్ళు సేమ్ ప్రాబ్లం, పీరియడ్ సరిగ్గా రావట్లేదండి. ఓకే, మీకు ఏం ప్రాబ్లం ఉంటుందంటే మోస్ట్లీ నీటి బిడుగుల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎగ్ పెరగడం లేదు, విడుదల అవ్వడం లేదు, ఇలాంటంత జరుగుతుంది. సో మీరు సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తారో అక్కడ వెళ్ళాలి. అప్పుడప్పుడు కరెక్ట్గా యాక్చువల్లీ ఎవరికైతే సంతానలేమి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మనము పీరియడ్ వచ్చినప్పుడు 2nd day నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అది తెలిసి ఉండాలి. అండ్ 2nd day స్కాన్ చేసినప్పుడు 2nd day ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అలాగే కాదు, 2nd day స్కాన్ చేసి ఏముంది అండాశయంలో అని చూసి మనము అకార్డింగ్ టు దట్ ఫైండింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. చాలా పేషెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్లీ టాబ్లెట్స్ పీరియడ్ టైంలో స్కాన్ చేయకుండా డైరెక్ట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు.
సో అలా చేసినప్పుడు అంతా కరెక్ట్గా ట్రీట్మెంట్కి రిజల్ట్స్ రావు. సో సిస్టమాటిక్ ఎక్కడైతే ట్రీట్మెంట్ చేస్తారో అక్కడ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా స్కానింగ్ అంతా చేసి అప్పుడప్పుడు చూసి అండం అంతే ఫాలికల్ సైజ్ పెరుగుతుందా అని కనుక్కొని, పెరగకపోతే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి రిలీజ్ అవ్వడానికి ఎలా కావాలో అలా ట్రీట్మెంట్ చేసి ఇస్తారనమాట. సో ఎప్పుడు ఒక ప్రాబ్లం ఒకరికి ఉందంటే అది టెంపరీ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేయడానికి చాలా ట్రీట్మెంట్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఆ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అక్కడ వెళ్ళాలి. ఓకే, కాల్. హలో 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 చెప్పండి మోహన్ గారు, మీ డౌట్ ఏంటి? మేడం నమస్కారం మేడం. నమస్తే, హలో చెప్పండి మేడం. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం, మేము మా మేడంకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. మా మేడంకు కొంచెం ఎక్స్ తక్కువ ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ లో బాలమ్మ మేడం దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తున్నాం, శాలిని హాస్పిటల్. 6 months ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. ఆమెకు టెస్ట్ చేస్తే లైట్ గా థైరాయిడ్ ఉందని చెప్పేసి వెళ్ళింది మేడం. అందులో 50 mg ఒకటి టాబ్లెట్ వాడుతున్నారు. దాంతోనే మన ప్రాబ్లం మేడం. థైరాయిడ్ వల్ల యూజువలీ ఒకరికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మిస్క్యారేజ్ ఛాన్సెస్ హై ఉంటుంది. కాబట్టి మనం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాలేదని టెస్టింగ్ కోసం వస్తారో వాళ్ళకి ఫస్ట్ మనము థైరాయిడ్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్, హిమోగ్లోబిన్ అలాంటిది చేసేస్తాము. ఇన్ కేస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది మిస్క్యారేజ్ అవ్వచ్చు. సో కేర్ తీసుకోవాలి, డాక్టర్స్ చెప్పిన టైప్లోనే ట్రీట్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి సురేష్, డౌట్ ఏంటి? మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. ఓకే, ఇప్పటి వరకు పిల్లలు కాలేదు మేడం. టెస్ట్ లో చేపించుకున్నాం మేడం, మేము కేమన్ చేపించుకున్నాము. కౌంట్ 48 millions ఉంది మేడం. మా మిస్సెస్ కూడా హెచ్ఎస్జి టెస్ట్ ఇట్లా అన్ని చేపించాం మేడం. డాక్టర్ అంతా బాగానే ఉంది అని చెప్పి అంటున్నారు మేడం డాక్టర్లు కూడా. అంటే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది మేడం. ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండదు. యూజువలీ ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది, అది తెలియకుండా ఉండొచ్చు మీకు. సో వీళ్ళకి మీ వైఫ్కి కరెక్ట్గా అండం పెరుగుతుందా, రిలీజ్ అవుతుందా అని ఒకసారి బేస్ లైన్ ఫాలిక్యులర్ స్టడీ లాంటివి చేసి చూసుకోండి. ట్యూబ్స్ ఓపెన్ ఉంది కాబట్టి యూజువలీ ఎక్కువ టైం ట్రీట్మెంట్ తీసుకోవాల్సినది లేదనిపిస్తుంది. పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోండి, వస్తుంది ప్రెగ్నెన్సీ. ఓకే, కాల్. హలో హలో చెప్పండి ప్రభాకర్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? ఏం లేదు మేడం, ఇట్లా మేము మా మిస్సెస్ కొంచెం ఏజ్. ఓకే, నాకు వచ్చేసి 42 ఉంటుంది, మా మిస్సెస్ వచ్చేసి ఒక 37. హలో చెప్పండి. అయితే ఇట్లా ఏంటంటే టెస్ట్ ఆల్రెడీ చేయించుకున్నాము. చేసుకుంటే తనకు కొంచెం ఏంటంటే ఏజ్ తక్కువ ఉంది, ఏజ్ తక్కువ ఉంది అట్లా చెప్పారు. ఇంకోటి తనకు ఏంటంటే ఎక్స్ కూడా కొంచెం డెవలప్ కావడం కూడా లేదని చెప్పారు. అంటే అట్లా ఉన్నది. మళ్ళీ తర్వాత మేము ఏం చెప్పేస్తే బాగుంటుందండి? ఎక్స్ తక్కువ ఉంటుంది. ఎక్స్ తక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూజువల్లీ ఎక్స్ నంబర్ ఇంప్రూవ్ చేయడానికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఒకటి ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్లో టాబ్లెట్స్ ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని మనము ఒక 3 months 4 months ఇవ్వడం వల్ల అండం పెరుగుతుంది, నంబర్స్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎక్కువ టైం వృధా చేయకుండా ట్రీట్మెంట్ చేసేయాలి. బికాజ్ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోతుంది అనమాట. తర్వాత న్యాచురలీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తాము, ఎక్కువ రోజుల దాకా టైం వృధా చేస్తే అలాగే చేస్తాము అని అనుకొని తర్వాత ఐయుఐ చేసినప్పుడును ఐవీఎఫ్ చేసినప్పుడును ఎలా కావాలో అలా క్వాలిటీ కాలేదు అంటే ప్రెగ్నెన్సీ రాదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మంచిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసి ఏం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ ఎగ్తోనే ప్రెగ్నెన్సీ రావడం పాసిబుల్ ఉంటుందని కనుక్కోవడం ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, కాల్. హలో హలో నమస్తే అండి. చెప్పండి రజనీ గారు. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే మేడం, 3 years నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. పీసీఓ అయితే ఎగ్ సరిగా గ్రోత్ అవుతుంది మేడం, ఎగ్ సైజ్ బాగానే వస్తుంది.
2 eggs వస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఈ మంత్ ప్రెగ్నెన్సీ వస్తుందా అని అంటున్నారు. మళ్ళీ పీరియడ్ రావడము అండ్ మళ్ళీ అంటే అది ఎగ్ అనేది ఒక సైడ్ ఎగ్ కాకుండా మళ్ళీ PCOD వస్తుంది అనమాట. అయితే ఎందుకు వస్తుంది మేడం ఇట్లా అంటే ఓకే అంటే 2 సార్లు ఇట్లే అయింది మేడం. నాకు థైరాయిడ్ కూడా 2.25 వాడుతున్నాను మేడం. మరి దీనికి ప్రాబ్లం అంటే సొల్యూషన్ 3 years అవుతుంది మ్యారేజ్. బేసికలీ PCOS పాలిసిస్టిక్ ఓవరీస్లో అండాశయంలో చాలా నీటి బిడుగలు ఉంటాయి. ఆ నీటి బిడుగలు అనేది యాక్చువల్లీ అండం అన్నమాట. ఈ అండాశయం క్వాలిటీ ఏముంటుందంటే అండం పెరిగి విడుదల అయినప్పుడును ఎక్కువ నంబర్స్లో విడుదల అయినప్పుడును అండానికి అంత క్వాలిటీ ఎగ్జాక్ట్లీ ఎలా కావాలో ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి అలాంటంత క్వాలిటీ ఆల్ ద ఎగ్స్ ఇన్ ద PCOS ఓవరీ విల్ నాట్ హ్యావ్. కొన్ని ఎగ్స్కి ఉంటాయి, మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఎగ్స్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసి అండం విడుదల అయ్యి నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు అంతా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ డీటెయిల్ వెళ్తే యాక్చువల్లీ నీటి బుడుగలు ఉండడం వల్ల వాళ్ళకి ఆ అండం లోపల ఏమేమి సైటోప్లాజం కానీ లేయర్స్ ఏముంటుందో అండానికి అది పర్ఫెక్ట్గా ఉండడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి లేట్ అవుతుంది. సో దానివల్ల ఎప్పుడెప్పుడు మనము ట్రీట్మెంట్ ఇస్తామో నీటి బుడుగలు వాళ్ళకి మనం ఫస్ట్ చెప్తామంటే పేషెన్స్ కావాలి. ఈ మంత్లో రాకుండా అయితే నెక్స్ట్ మంత్లో ఆ పర్ఫెక్ట్ ఎగ్ రిలీజ్ అయ్యి అప్పుడు రావచ్చు. ఇంకా 2 to 3 months, కొన్నిసార్లు 4 months, కొన్నిసార్లు 6 months అవ్వచ్చు. బట్ ట్రీట్మెంట్ కాకుండా అయితే తీసుకోలేకపోతే ఆ నీటి బిడుగల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యి అండా లోపల ప్రాబ్లమ్స్ ఏముందో అది ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతూ వచ్చి ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఏ డ్యూరేషన్ దాకా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని వెంటనే మనం వాళ్ళని చూసి చెప్పడం పాసిబుల్ ఉండదు. పేషెంట్లీ ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి దిలీప్, మీ డౌట్ ఏంటి? నమస్తే మేడం. యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి 6 months అవుతా ఉంది. ఎవ్రీ మంత్ వెయిట్ చేస్తాను, ఇప్పటికీ ఇంకా రిజల్ట్ అయితే ఏం రాలేదు. తనకైతే రెగ్యులర్గా పీరియడ్స్ అయితే వస్తుంది. ఓకే, అలాగైతే మీరు మీ సెమెన్ అనాలిసిస్ చేసి చూసుకోవాలి. సెమెన్ టెస్టింగ్లో ఏమైనా ప్రాబ్లం అయితే మైల్డ్, మోడరేట్, సివియర్ ప్రాబ్లం అని ఉంటుంది. ఇన్ కేస్ మైల్డ్ యా మోడరేట్ ప్రాబ్లమ్స్ అయితే మనం 2 tablets ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బికాస్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళ ఏజ్ చిన్నగా అయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద oocyte బాగుందనుకోండి, అప్పుడు వాళ్ళకి యూజువల్లీ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఓన్లీ బికాస్ ఆఫ్ 2 reasons ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ట్యూబ్లో బ్లాక్ ఉంది దానివల్ల రావడం లేదు, లేదా స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి రావడం లేదు. వాళ్ళకి థైరాయిడ్ ఇంకా షుగర్ టెస్ట్ అంతా చేయించుకోండి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ బై ఛాన్స్ వస్తే మిస్క్యారేజ్ అవ్వకుండా చూసుకోవడానికి. బట్ మీరు మీ టెస్ట్ అంతా చేసి రిపోర్ట్స్ అంతా చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే యూజువల్లీ ప్రెగ్నెన్సీ నార్మల్లీ వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేసిన తర్వాత అసలు దాంట్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? ఫాలిక్యులర్ స్టడీ అంటే అండాశయంలో యాక్చువల్లీ అండం అనేది ఇట్ ఈస్ ఇన్ ఒక కేస్లో ఉంటుందంట, ఒక బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్నే ఫాలికల్ అని అంటాం మనము. అండం పెరగడం మనం స్కాన్లో ఫైండ్ అవుట్ చేయడం పాసిబుల్ లేదు, బికాజ్ అండం అనేది మైక్రోస్కోపిక్ ఉంటుంది. అండం పెరుగుతుందా లేదా అనేది ఫాలికల్ పెరిగినప్పుడు మనము తెలుసుకుంటాము. ఫాలికల్ సైజ్ యూజువలీ 2nd day పీరియడ్ టైంలో చూసినప్పుడంతా less than 10 millimeter ఉంటుంది. తర్వాత స్లోగా 1 to 1.5 millimeter లాగా గ్రోత్ వచ్చి అది యూజువలీ నియర్లీ అబౌట్ 15th day అన్నప్పుడు నియర్లీ 20 millimeter అంటే 2 centimeter దాకా పెరుగుతుంది. ఆ 2 centimeter సైజ్ వచ్చినప్పుడంతా ఆ ఫాలికల్ పెద్దగా మెచ్యూర్ అయింది అని మనం అనుకోవచ్చు. అంటే దాని లోపల ఉండిన మైక్రోస్కోపిక్ ఎగ్ రిలీజ్ అవుతే అది ఫర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి దానికి కెపాసిటీ ఉంది అని అర్థం. సో మనం ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడంతా రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ, ఇంకా యూట్రస్ లైనింగ్, దీన్ని 3 things మనం చూస్తూ ఉంటాం. అండాశయంలో పెరిగిన ఫాలికల్ సైజ్ తీసుకుంటాము. అండ్ దెన్ ఎండోమెట్రియం, గర్భాశయంలో పొర ఉంది కదా, దాన్ని ఎండోమెట్రియం అని అంటాం.
ఎప్పుడైతే ఫాలికల్ పెరిగి 2 సెంటీమీటర్ అవుతుందో నియర్లీ అబౌట్ 15th డేకి గర్భాశయం పొడవు అలాగే 8 to 10 mm కావాలి. ఇన్ కేస్ అది తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడ కూర్చొని పెరగడానికి పాసిబుల్ ఉండదు. సో మనం ఏం కేర్ తీసుకోవాలంటే అప్పుడప్పుడు స్కాన్ చేసినప్పుడంతా పెరగడం ఫాలికల్ బాగానే ఉంది బట్ లైనింగ్ తక్కువ ఉంది అని తెలిసినప్పుడంతా దానికి ట్రీట్మెంట్ చేసేయాలి. సో ఫాలిక్యులర్ స్టడీ అప్పుడప్పుడు చేసినప్పుడంతా వాళ్ళకి యూట్రస్ ఇంకా ఓవరీస్ని మనం సింక్రనైజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. చేయలేకపోతే ఒకటేమో మిస్ అయిపోతుంది అన్నమాట. ఓకే కాల్. హలో హలో చెప్పండి మహేష్, మీ క్వశ్చన్ ఏంటి? మేడం మిసెస్ పేరు చంద్రకళ అండి. చంద్రకళ మా మిసెస్ పేరు. చెప్పండి. అయితే మేడం తో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం. నమస్కారం మేడం. చెప్పండి. అయితే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. అయితే 5 months పడంగానే ఇట్లా బేబీకి కరెక్ట్ గా బోన్స్ రాకపోవడం, వెన్నుముక్క రాకపోవడం, ఇట్లా రాకపోవడం అవుతున్నాం మేడం. అంటే జన్యుపర లోపాల వల్ల ఉండొచ్చు. మీరిద్దరు క్యారియోటైపింగ్ టెస్ట్ చేసి చూసుకున్నారా? ఏంటి మేడం? క్యారియోటైపింగ్ టెస్ట్ చేయించారా మీరు? మీరిద్దరిది జన్యుపర లోపాల వల్ల అలా ప్రాబ్లం రావచ్చు. జీన్స్ టెస్టింగ్ అంటారు. జీన్స్ అంటే మనము యాక్చువల్లీ 46XX క్రోమోజోమ్, 46 బాయ్స్ అయితే 46XY క్రోమోజోమ్స్ అని ఉంటాయి. ఆ 46 క్రోమోజోమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని కనుక్కోవాలి. మీరిద్దరిది టెస్ట్ చేసేయాలి. దాన్ని మనము క్యారియోటైపింగ్ అని అంటాము. ఈ క్యారియోటైపింగ్ టెస్ట్ చేసి ఇలాంటంత ప్రాబ్లం ఉందా లేదా ఏమైనా అని కనుక్కోవాలన్నమాట. ఇన్ కేస్ ఏం ప్రాబ్లం లేదు అనుకోండి, అప్పుడు మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ దట్ ద బేబీ ఈజ్ గెటింగ్ ఇన్ టు సచ్ ప్రాబ్లమ్స్. రిపీటెడ్లీ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ఆ బేబీ ఏం డిఫెక్ట్ అయి పుట్టుతుందో ఆ బేబీ పార్ట్స్ మనము స్కిన్ అంతా టెస్టింగ్ పంపించి దానికి ఎలాంటంత క్యారియోటైప్ ఉంది అని చూసుకోవాలి అన్నమాట. సో యూ హ్యావ్ టు బోత్ ఆఫ్ యువర్ హస్బెండ్ వైఫ్ టెస్టింగ్ చేసి చూసుకోవడం ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇంకా మీ వైఫ్కి ఒకసారి బ్లడ్ షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని కనుక్కోవడానికి డీటెయిల్గా టెస్ట్ చేసి చూసుకోవాలి. సో ఇన్ కేస్ రిలేషన్లోనే మ్యారేజ్ అయిందనుకోండి, మెనారికం అంటారు కదా, అలాంటంత సిచ్యువేషన్స్ అయితే యూజువలీ ప్రెగ్నెన్సీస్లో ఇలాంటంత ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట. ఓకే కాల్. హలో కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ ఇప్పుడు చాలామంది అంటే ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారు. సో ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎండోమెట్రియోసిస్లో 2 types ఉంటుంది. ఒకటి అండాశయంలో ఎండోమెట్రియోసిస్ అంటే బ్లడ్ ఫిల్డ్ సిస్ట్ ఉంటాయి అండాశయంలో. అండాశయంలోనే పీరియడ్స్ లాగా బ్లీడింగ్ అయ్యి అప్పుడప్పుడు ఆ సిస్ట్లో బ్లడ్ అక్యుములేట్ అయ్యాక ఆ సిస్ట్ గ్రాడ్యువలీ పెద్దగా అవుతూ ఉంటుందన్నమాట. నార్మల్ ఓవరీ స్ట్రక్చర్ విల్ బి లాస్ట్. సో దోస్ సిస్ట్ ఆర్ కాల్డ్ as చాక్లెట్ సిస్ట్. ఎందుకంటే మెటీరియల్ దాని లోపల ఏముంటుంది, అది చాక్లెట్ కలర్లో ఉంటుంది బ్లడ్ వల్ల. ఇన్ కేస్ కొందరికి యూట్రస్లో ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. యూట్రస్లోనూ బ్లడ్ ఫిల్డ్ సిస్ట్ ఉంటుంది మసల్ లోపల. అది ఇట్స్ మోర్ ప్రాబ్లమాటిక్ బికాస్ యూట్రస్లో ప్రాబ్లం అయితే ప్రాబ్లం వల్ల మసిల్ అబ్నార్మాలిటీ స్టార్ట్ అయ్యి మసిల్ అబ్నార్మల్ అయ్యి ఎడినోమయోసిస్ అలాంటంత సిచ్యువేషన్ రెడీ అవుతుంది. సో ఎడినోమయోసిస్ వచ్చినప్పుడంతా యూట్రస్లో ప్రెగ్నెన్సీ రెడీ అయిన మనము బయట రెడీ చేసి పెట్టినప్పుడును దానికి యాక్చువల్లీ ఇంప్లాంటేషన్కి ఎలా కావాలో అలా ఎండోమెట్రియం ఎడినోమయోసిస్లో రెడీ అవ్వడానికి చాలా కష్టం అన్నమాట. దానివల్ల ఎండోమెట్రియోసిస్ ఆఫ్ ద యూట్రస్ అయితే ఇంకాను ఫాస్ట్గా మనం దాన్ని ట్రీట్ చేసేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, కొంతమందికి యూట్రస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కదా, సో అంటే త్రూ మెడిసిన్స్ ఆర్ ఎనీ సర్జికల్ ట్రీట్మెంట్స్ దాన్ని సైజ్ పెంచి మళ్ళీ వాళ్ళు ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యూట్రస్ చిన్నగా అయితే యూజువల్లీ మనము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనే అంటే ప్రోగైనోవా అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కొన్ని మంత్స్ లేదా సంవత్సరం ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్ట్గా వాళ్ళకి దొరకడం వల్ల గర్భాశయంకి యూట్రస్ పెరుగుతుంది, మసిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఎండోమెట్రియం లైనింగ్ అంతా వచ్చి బాగా పీరియడ్ రావడం అంతా జరగాలి. అప్పుడు ఏమవుతుంది, యూట్రస్ క్రమేణంగా
పెద్దగా అవుతూ వస్తుంది, పెద్దగా అయ్యి మంచిగా ఎలా కావాలో ప్రెగ్నెన్సీ రావడానికి అలా రెడీ అవుతుంది అన్నమాట. సో చిన్న ఏజ్లోనే ఇన్ కేస్ ఒక గర్ల్కి తక్కువ బ్లీడింగ్ వస్తుంది, పీరియడ్ కరెక్ట్గా రావడం లేదు, అలాంటంత సిచ్యువేషన్స్ అయితే యూజువలీ పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యి ఎక్కడికి డాక్టర్స్ దగ్గర వెళ్ళడం లేదనుకోండి, తర్వాత యూట్రస్ చిన్నగా ఉండిపోతుంది. చిన్న ఏజ్లోనే ప్రాబ్లం ఉందని తెలిసి డాక్టర్స్ దగ్గర వెళ్తే అప్పుడు నుండే వాళ్ళకి పీరియడ్ రాకుండా అయితేను పీరియడ్ రావడానికి ఎలా కావాలో అలా మంత్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎప్పుడైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాల్సి వస్తుందో అప్పుడు అట్లీస్ట్ యూట్రస్ రెడీ ఉంటుందన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.